వనపర్తిలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 23వ వార్డులోని బాలుర జూనియర్ కళాశాలలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలని, కొన్ని చోట్ల అధికార పార్టీకి అధికారులు కొమ్ము కాస్తున్నారని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థుల కళ్ల ముందే ఫలితాలను పోలీసులు తారుమారు చేశారని గుర్తు చేశారు. ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రం, పట్టణ కేంద్రంలో ఉండేటువంటి 23వ వార్డులో నా ఓటును సద్వినియోగం చేసుకోవడం జరిగింది. ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నటువంటి యావత్ ప్రజానీకానికి శుభాకాంక్షలు, అభినందనలు. ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. స్వేచ్ఛగా, స్వతంత్రంగా, నిష్పాక్షికంగా జరగాల్సినటువంటి ఎన్నికలకు బాధ్యత వహించాల్సింది ఎన్నికల కమిషన్, దానికి సహకరించాల్సింది ప్రభుత్వం. కానీ ప్రభుత్వ యంత్రాంగం రాష్ట్రంలో చాలా చోట్ల అధికార పార్టీకి కొమ్ము కాసేటువంటి విధంగా వ్యవహరించడం అనేది బాధాకరం. పోలింగ్ ప్రక్రియనైనా ప్రశాంతంగా జరిగేటట్లు వాళ్ళు సహకరించాలని, నిష్పక్షపాతంగా ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.